నాలా ఎంతమంది నామినేషన్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎదురు చూసినట్టుగానే ఈరోజు నామినేషన్ ప్రోమో అయితే ఇప్పుడే వచ్చింది. అందులో ఫస్ట్ ఇమాన్యుల్ అయితే డెమాన్ పవన్ని నామినేట్ చేస్తాడు. రీజన్ వచ్చేసి కంటెండర్షిప్లో అవకాశం వచ్చినా వేరే వాళ్ళ కోసం గివ్ అప్ ఇచ్చేసాడు అనేసి రీజన్ పెట్టి నామినేట్ అయితే చేస్తాడు. తర్వాత కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టిని అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ ఏం చెప్పినాడంటే, నిన్న కంటెండర్ గేమ్లో గివప్ ఇవ్వడానికి రెడీగా ఉన్న డెమాన్ పవర్ని తీయకుండా నేను ఆడాలి అంటున్నా, నా పాయింట్ గట్టిగా రేస్ చేసి చెప్పినా కానీ నన్నే తీసేసినాడు సుమన్ అన్న. ఇంకా ఈ వీక్ మొత్తంలో నాకు అతని పర్ఫార్మెన్స్కి ఏం కనిపించలేదు అని చెప్పి రీజన్ అయితే చెప్పాడు. తర్వాత డెమాన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ ఏంటంటే, కంటెండర్షిప్లో నాకెవరు సపోర్ట్ ఇవ్వట్లేదు, అందరు స్ట్రాంగ్ అని తీసేస్తున్నారు అని చెప్పినా కూడా అతను నా ఫ్రెండ్ అయ్యిండి కూడా నన్నే తీయాలని చూసినాడు, అందుకే నేను కళ్యాణ్ నామినేట్ చేస్తున్నా అని చెప్పేస్తాడు. తర్వాత దివ్య అయితే వస్తుంది. దివ్య బర్నీ గారిని అయితే నామినేట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే, నా గురించి ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు బర్నీ గారు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి నన్ను అంటున్నా కానీ తను కొంచెం కూడా ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి ట్రై చేయలేదు, తన వల్ల నా గేమ్ను నేను లాస్ అయ్యాను అనేసి చెప్తుంది రీజన్. ఇక్కడ ఆమె రీజన్ నాకు వ్యాలిడ్ అనిపించలేదు. ఎందుకంటే నాకు సార్ అడిగినప్పుడు బర్నీ సార్ దివ్యకల్లే సపోర్ట్ చేసి స్టాండ్ తీసుకున్నాడు, తనుజది తప్పనే చెప్పినాడు అందరి ముందర. ఇప్పుడు తనుజ తప్పని చెప్పినప్పుడు ప్రజలందరికీ అర్థమయ్యేది ఏంది, తనుజదే తప్పనేసి కదా. ఇప్పుడు స్టాండ్ ఎక్కడ తీసుకున్నారు బర్నీ గారు, దివ్య సైడే కదా, మళ్ళీ నామినేట్ చేస్తుంది. ఇప్పుడు తనున్న పొజిషన్లో బర్నీ గారు నా కోసం స్టాండ్ తీసుకున్నారా లేదా అనేది కాదు ఆలోచించాల్సింది. వాళ్ళ బాండింగ్స్ వల్ల నా గేమ్ అయితే లో అయిపోయింది, నేను ఇంకా పికప్ చేసుకోవాలి, నా గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను సేఫ్ అవ్వాలి, టాప్ 5కి వెళ్ళాలి అనేసి అనుకోవాలి. కానీ ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తుందో దివ్య నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు బర్నీ గారు వచ్చేసి తనుజని అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ ఏంటంటే, మొన్న జరిగిన గొడవలో వాళ్ళు కొట్లాడుకోకుండా తనుజ ఫస్ట్ నన్ను ఇండైరెక్ట్గా లాగుతుంది, దానివల్ల దివ్య ఎక్కువ మాట్లాడాల్సింది వచ్చింది. ఈ గొడవకు అంతటికి కారణం తనుజదే తప్పు, అందుకనే తనుజని నామినేట్ చేస్తున్నా అనేసి చెప్తాడు. తర్వాత సుమన్ శెట్టి అయితే వస్తాడు. సుమన్ శెట్టి వచ్చేసి సంజనాకి అయితే నామినేట్ చేస్తాడు. కానీ సుమన్ శెట్టి సంజనాకి ఎందుకు నామినేట్ చేస్తాడో, ఏం రీజన్స్ ఉంటాయో వీళ్ళ మధ్య అర్థం కాదు. కానీ నార్మల్ టైంలో ఏమో అక్క చెప్పండి అక్క అంటాడు. నామినేషన్స్కి వచ్చేసరికి సంజన ఒక్కతే కనిపిస్తుంది సుమన్కి. రీజన్ అయితే మనకు ప్రోమోలో చూపించలేదు. తను ఏ రీజన్ మీద నామినేట్ చేశాడో సంజన గారిని మీరైతే గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంకా తనుజ్ అయితే వస్తుంది. తనుజ్ ఎవరిని నామినేట్ చేసి ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే దివ్యని నామినేట్ చేసి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న గొడవలో దివ్య తనుజని చాలా మాటలు అనేసింది, వాడుకున్నావనేసి, ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడకనేసి చాలా మాటలు లూజ్ చేసింది. కాబట్టి దివ్య కేసు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి సంజన గారు అయితే వస్తారు. సంజన గారు ఎవరిని నామినేట్ చేసి ఉంటారు, నేనైతే గెస్ట్ చేయలేకుంటున్నాను. మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఈ నామినేషన్స్లో డెమాన్, కళ్యాణ్, ఇమాన్యుల్, భరణి, దివ్య వీళ్ళ 5గురు చెప్పిన రీజన్స్ అయితే నేను మీకు చెప్పాను కదా. ఈ రీజన్స్లో ఎవరు వ్యాలిడ్ రీజన్ అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.